అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు వెంకటరమణ అండి. ఏం చేస్తారు? నేను చిన్న వ్యాపారం చేస్తాను. ఏం చెప్తారు అసలు చంద్రబాబు ప్రభుత్వం గురించి? మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు అనుకుంటున్నగా చంద్రబాబు పరిపాలన చేస్తున్నాడా? మాకు బాగానే ఉందండి. ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కలిసిన తర్వాత, కూటమిగా ఏర్పడిన తర్వాత వీళ్ళు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు చేసి ప్రస్తుతానికి మాకు సూపర్ 6 అనే విషయంలో అన్నీ బాగానే ఇస్తున్నారు. మొదటిగా పెన్షన్లు అనుకున్న ప్రకారం పంపిణీ చేశారు. తర్వాత రేషన్ మొబిలైజ్ చేశారు. తర్వాత వాళ్ళకి మన గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారు. స్త్రీ శక్తి అమలు చేశారు. ఇంకా వరుసగా కార్యక్రమాలన్నీ అమల్లోనే జరుగుతున్నాయి. ఇంకా మహిళా సంక్షేమం ఒకటి ఇస్తే అవుతుంది. కానీ ఇప్పటివరకు ఇచ్చినవి చాలా ఏ గవర్నమెంట్ ఇంతవరకు చేయలేదు. బాగుందండి ప్రభుత్వం. అంటే పక్కన జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు, ఇచ్చిన హామీలు ఏమీ ఇవ్వట్లేదు, మోసపూరిత హామీలతో గెలిచాడు చంద్రబాబు, 420 కేసీఆర్ చంద్రబాబు మీద అని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి దాని గురించి? అసలు సంక్షేమాన్ని అమలు చేయడానికి రావాల్సిన రాబడి చూసుకుంటారు. కానీ ఈయన ఆల్రెడీ వచ్చే ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేయడం వలన ఇప్పుడు ఆదాయం లేక సంక్షోభంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా ఈయనకున్న పరపతితో చంద్రబాబు గారు అందరికీ సంక్షేమాలను ఇస్తూ చక్కగా పరిపాలన చేస్తున్నారు. చేసిందంతా ఆయన హయాంలోనే లిక్కర్ని 25 సంవత్సరాలు దాని మీద వచ్చి ఆదాయం తాకట్టు పెట్టడం, మైన్స్ని తాకట్టు పెట్టడం, వైజాగ్ కలెక్టరేట్ ఆఫీస్ తాకట్టు పెట్టడం, భూములు తాకట్టు పెట్టడం, అమ్మేయటం, మైన్స్ అన్నిటిలో వాళ్ళు స్కాములు చేయటం వలన వాటి నుండి అన్ని కేసుల్లో ఉండటం వలన వాటి నుంచి వచ్చే ఆదాయాలు ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. ఆదాయాలు ఆగిపోవడం వలన ఈ సంక్షేమానికి కావాల్సిన అమౌంట్ కానీ లేదా కేంద్రం ఇచ్చే అమౌంట్ కానీ ఇటు పోలవరానికి అటు అమరావతికి తయారు చేయడానికి మిగతా సంక్షేమాలకు అన్నిటికీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారండి. ఈ విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతే అవ్వచ్చు, కానీ ఇప్పటికి సూపర్ 6లో 5 హామీలు అమలు అయిపోయినాయి. లాస్ట్ హామీ కూడా స్త్రీశక్తి అమలవుతుందండి. అది కూడా అయిపోతే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు ప్రజెంట్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది మొత్తం ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఆపుతున్నారు. 1 కోటి సంతకాల సేకరణతో 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కలిసి చంద్రబాబు మీద కేసు వేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఆయన లాస్ట్ టైమే కేసులు వేశారండి. ఇప్పటికే అవన్నీ ప్రూవ్ కాని కేసులు అవన్నీ ఆయన అబద్ధాలు చెబుతారు. వాళ్ళ పత్రిక దాన్ని ప్రచురిస్తుంది. అది నిజం అనుకొని ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. పోయినసారి అది నమ్మకుండా వదిలేశారు. ఈయన చేసిన స్కాములు వాటి వలన జరిగిన వాటికి ప్రజలు తీర్పు ఇచ్చారు 11 అని. ఇంకా కేసులు పెడతాం ఏదో చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ముందు ఈయన్ని ఇప్పటికే పాతాళానికి తొక్కేశారు. ఇంకా మిగతా ఆ 11 కూడా రావు. ఇంకా ఈయన చేసే అబద్ధాల ప్రచారాలు, ఈ అబద్ధాలు చెబుతున్న దాన్ని వెంటనే సోషల్ మీడియాలో వాటి తాలూకా రియాలిటీ ఏంటనేది ఫ్యాక్ట్ చెక్ వచ్చేస్తుంది. అది ఆయనకి గమనించట్లేదు. నేను చెప్పింది పోద్ది, అబద్ధం 10 ముందు వెళ్ళి టర్న్ చేసి వచ్చేస్తుందని అనుకుంటున్నాడు. కానీ అది జరగదండి. కూటమిలో ఇప్పటి వరకు వాళ్ళు పరిపాలనలో అంతా సవ్యంగా జరుగుతుంది. ఎక్కడ అరమరికలు లేవు. అంతా సర్దుబాటుగా చేస్తూ చక్కగా అందరికీ కావాల్సినవన్నీ చేస్తున్నారు. పీపీపీ పథకం కింద మన పేదలను కూడా ఒక స్థాయికి తీసుకొచ్చాడు చంద్రబాబు గారు, ప్రయత్నిస్తున్నారు. చాలా హర్షణీయం. లోకేష్ గారు విద్యాశాఖని బాగా తీర్చిదిద్దుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ, పంచాయతీ శాఖని వాటిని గౌరవంగా చూసి చక్కగా అందరికీ ప్రమోషన్లు ఇచ్చి బాగా చేస్తున్నారండి. కూటమి పాలన బాగుంది. ఈయన ఏదైనా అబద్ధాలు చెప్పినా అవి నమ్మే స్థాయిలో ప్రజలు లేరు. ఈయన చెబుతున్న కొలది వీళ్ళ నాయకులు జైల్లోకి వెళ్తుంటే వాళ్ళ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఇంకా ఈ నాయకులు వీళ్ళు అందరూ ఒకటే దొంగలయ్యారని చెప్పేసి ప్రజలు ఆలోచించారు. ఈ దరిదాపుల్లో కూడా వీళ్ళకి ఇంకా ఎటువంటి ఛాన్స్ ఇవ్వరంటారు. అంటే అన్న, జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ద్వారా ఎన్నో పరంగా స్కూల్స్ డెవలప్మెంట్ చేశాడు. లోకేష్ దాన్ని అక్కడికి వెళ్ళి డెవలప్ చేసిన దాని దగ్గర లోకేష్ ఈవెంట్లు చేసుకుంటాడని చెప్పి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారు మరి? వాళ్ళు చేసే పనులు ఎదుటి వాళ్ళ మీద చెబుతుంటారు. దొంగ అన్నట్టుగా ఉంటుందన్నమాట. వాళ్ళు చేసే పనులన్నీ చిన్నవన్నీ ఓపెన్ చేసి పెద్దగా ప్రచారం చేశారు. పెద్దగా చేసిన వాటిలో వాళ్ళ పత్రికల వాటిల్లో చిన్నగా చూపించడం, ఎవరో చేసిన దాన్ని వీళ్ళు చేశానని చెప్పడం, అదంతా హాస్యాస్పదంగా ఉంటుందండి. లోకేష్ గారు ఎప్పుడు అలా చేయట్లేదు. బాగానే అన్నీ చేసుకొస్తున్నారు. అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏం అర్థం కాదు. గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఏం లేదు. వీళ్ళు ఏమో చిన్న ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేస్తే దాన్ని పెద్దగా చూపించి ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేసేవారు. వాళ్ళు పెద్దగా కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి విదేశాల నుంచి గూగుల్ కంపెనీ ఇలాంటి పెద్దవన్నీ TCS ఇలాంటివన్నీ తీసుకొస్తుంటే
ఆయన ఎందుకు అలా చేస్తారని కూడా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది లేకుండా నేను చెప్పిందే నమ్ముతారని ఆయన ఆలోచనతో ఉన్నట్టున్నాడు. అంటే ఏం చెప్తారు ఫైనల్గా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకునే ఛాన్స్ ఉందా? ఓ పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా మీటింగ్స్ వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారు, జనంలో జగన్ క్రేజ్ ద్వైపక్షంగా పెరిగిందని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ప్రజలు ఎప్పుడు కూడా రాక్షసుడిని చూడాలని ఒక ఇది చూడాలని వస్తారండి. దాని ఏముంది, మొదటి నుంచి ఆయన చేసే అకృత్య పనులకి అద్దం పడుతూ ఆయనకి మొదటి నుంచి ఆయన ఏం కావాలని కోరుకున్నాడో అదే జరుగుతుంది. నేను వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఆపండి, చెట్లు నరకండి, పరదాలు కట్టండి అని చెప్పి ఆ రకంగా ప్రజలను పోగేయటం వల్ల ఆయన వచ్చేటప్పటికి ఆయన ఎవరు కనబడకపోవడం వల్ల వింతగా జనాలు ఆయన దగ్గరికి వద్దామని వస్తారు. చంద్రబాబు గారు ప్రజల్లోనే కలిసి ఉన్నారు, లోకేష్ గారు ప్రజల్లో కలిసి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోనే కలిసి ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నారు. వీళ్ళకి అటువంటి ఇబ్బంది లేదు, ఎవరితోని భయం కూడా లేదు. ఆయనకి అన్ని భయాల మూలంగా చేస్తూ ఎదుటి వాళ్ళని అనుకుంటూ చేస్తున్నాడు. అంటే ప్రజల్లో తిరిగాను నేను, చంద్రబాబు పరదాలు దాటుని తిరుగుతున్నారని చెప్పి అంటున్నాడు. చూపిస్తున్నారు కదండి, అందరూ చూస్తున్నారు, జనాలు వీడియోలు చూస్తున్నారు, యూట్యూబ్లో వస్తున్నాయి. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్తున్నారు, 1వ తారీఖు రాగానే పెన్షన్లకు ఎవరెవరు ఇళ్ళకి వెళ్తున్నారు, సామాన్యుడిగా వెళ్ళి అందరికీ సెల్ఫీలు ఇస్తూ అందరి మధ్యలో తిరిగి మమేకమై చేస్తున్నారు. అది కనబడుతుంది చక్కగా, అందరూ ఓకే అని అప్రిషియేట్ చేస్తున్నారు. దానివల్ల ఈయనకి ఏంటంటే ఏం చేయాలో తెలియక ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటివన్నీ చెబుతుంటే వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడానికి అన్నీ చూస్తున్నాడు. క్యాడరే అతను నమ్మటం లేదు. దానితో రేపొద్దున ఆయనకి ఇబ్బందులు ఎదురవుతుంది.